హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో బతుకమ్మలు ఊరేగింపు చేసుకుంటున్నాం. ఇక్కడ మేము కలరింగ్ చేస్తున్నవి మాకు కలరింగ్ గ్రీను పింకు చేసుకున్నామండి. అవి దేని నుంచి అంటే టేకు చెట్టుకు సంబంధించిన పువ్వులు కొమ్మలండి. ఆ కొమ్మల్ని తీసుకొచ్చి వాటిని కలర్స్లో ముంచి ఇలా కలర్స్ మన ఏ కలర్స్ కావాలితే ఆ కలర్స్లో వాటిని ముంచి కాసేపు ఎండలో పెట్టి ఇలా బతుకమ్మలు తయారు చేయడానికి మేము ఉపయోగించాం. బతుకమ్మ పండగ అంటే ఇలా అందంగా ఆనందంగా జరుపుకుంటాం. బతుకమ్మ పండగ చేసుకునేటప్పుడు అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే పండగ బతుకమ్మ పండగ. బతుకమ్మ తయారు చేయడానికి చాలా రకాల పువ్వులు ఉపయోగిస్తారండి. చూశారు కదా, మేమైతే బంతి పువ్వు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, ఇంకా మనకి తంగేడు పువ్వులు, తంగేడు రొట్ట కూడా మేము ఎక్కడి నుంచో వెళ్ళి సంపాదించుకొచ్చాం. తంగేడు రొట్ట తీసుకురావడానికైతే చాలా కష్టపడ్డామండి. మా ఊర్లో దూరంలో కాలవను ఉంటుంది. ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ఆ తంగేడు రొట్టను కూడా తీసుకొచ్చి మెయిన్ కన్ఫామ్గా కావాలంటే దాన్ని కూడా ఎలాగోకలా సంపాదించి తీసుకొచ్చి అందరం కలిసి ఒక 3 పెద్ద బతుకమ్మలను తయారు చేసుకున్నామండి. ఆ తయారు చేసుకున్న బతుకమ్మలను తీసుకొచ్చి రామాలయంలో పెట్టి మేము సాయంత్రం 5 కల్లా ఊరేగింపు స్టార్ట్ చేయాలని ముహూర్తం పెట్టుకొని ఊరేగింపు స్టార్ట్ చేశాం. అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన బతుకమ్మలని ఇక్కడ తులసి మొక్క దగ్గర పెట్టి అందరం కలిసి ముందుగా వినాయకుని పాటకి అలాగే బతుకమ్మ పాటకి కూడా డ్యాన్స్ చేసి అమ్మవారికి హారతి ఇచ్చి అలాగే బతుకమ్మకు కూడా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకొని మేము బతుకమ్మలను పెట్టుకోవడానికి ఒక బండిని ఇలా పువ్వులతో అలంకరించుకున్నాం. బతుకమ్మలని దాని మీద పెట్టుకొని ఊరేగింపు మొదలుపెట్టాం. అలాగే ఊరేగింపుకి మేము తీన్మార్ కూడా పెట్టుకున్నాం.
ఊరేగింపు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చి కూర్చున్నాం. అంటే మేము బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి పక్క ఊరు వెళ్ళి చెయ్యాలండి. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తాకి అందరం వెళ్ళడం కుదరదు కాబట్టి ఒక 3 బతుకమ్మలు కాబట్టి ఒక 3 పేర్లను పంపించి, అలాగే వాళ్ళ వెనకాల ఒక ఇద్దరు పేరెంట్స్ కూడా పంపించాం. ఇక్కడ మేము ముందే అమ్మవారిని దర్శనం చేసుకొని, మళ్ళీ నిమజ్జనానికి వెళ్ళడానికి దారి ఇటే కాబట్టి అందరం ఏం చేయాలా అని ఆలోచిస్తాకి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర కూర్చున్నాం. ఇలా బతుకమ్మల్ని ఒక్కొక్కళ్ళు అంటే ఒక్కొక్క పేరుతో బతుకమ్మల్ని ఇలా పంపించామండి నిమజ్జనానికి. వాళ్ళు స్టార్ట్ అయ్యాక అంటే 5 పేర్స్ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి వాటిని నిమజ్జనం చేసుకొని వచ్చేదాకా వాళ్ళ గురించి మేము ఇక్కడే అమ్మవారి గుడి దగ్గర కూర్చొని, వాళ్ళు వచ్చాక మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ అఖండ జ్యోతిని చూసి నమస్కరించుకొని అందరం కలిసి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.